ఆ హీరో 18 ఏళ్లకే స్టార్డమ్ చూశాడు. అభిమానులు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నాడు. డైరెక్టర్ వివి వినాయక్ చెప్పిన ఆ సంఘటన ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఒక హీరో స్టార్ అవ్వాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ కొందరు మాత్రం కెరీర్ ప్రారంభ దశలోనే అసాధారణమైన అభిమానాన్ని సంపాదిస్తారు. అలాంటి అరుదైన హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. కేవలం 18 నుంచి 19 ఏళ్ల వయసులోనే లక్షలాది మంది అభిమానుల గుండెల స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఇటీవల చెప్పిన విషయాలు ఇప్పుడు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ లో మాస్ కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడితే వివి వినాయక్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్, ఈ 4 అంశాలను అద్భుతంగా మేళవించి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన కెరీర్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసి ఎన్నో విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆది సినిమా మాత్రం ఆయన కెరీర్లోనే కాకుండా ఎన్టీఆర్ కెరీర్లో కూడా ఒక కీలక మలుపుగా నిలిచింది. ఆది సినిమా గురించి మాట్లాడుతూ వినాయక్ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమా విడుదలైన మొదటి షో నుంచి ప్రేక్షకుల స్పందన చూసి తాము షాక్ అయ్యామని చెప్పారు. ఆ సమయంలో ప్రేక్షకులు నందమూరి తారక రామారావు గారి అంశ ఈ అబ్బాయిలో కనిపిస్తోంది అని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. డైలాగ్ చెప్పే విధానం, బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ, మాస్ అపియల్ ఇవన్నీ చూసి ప్రేక్షకులు ఎన్టీఆర్లో సీనియర్ ఎన్టీఆర్ ఛాయలు కనిపిస్తున్నాయని భావించారని తెలిపారు. అయితే ఆది సినిమా విడుదల రోజున జరిగిన ఒక సంఘటనను వినాయక్ జీవితాంతం మర్చిపోలేని చెప్పారు. సినిమా విడుదలైన సమయంలో ఎన్టీఆర్ వైజాగ్ నుంచి శ్రీకాకుళం వైపు షూటింగ్ కోసం ట్రైన్లో వెళ్తున్నాడట. సాధారణంగా ఒక హీరో ప్రయాణం అంటే కొంతమంది అభిమానులు వస్తారు. కానీ ఆ రోజు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందట. ప్రతి స్టేషన్లో వేలాది మంది అభిమానులు చేరుకుని ట్రైన్ను ముందుకు వెళ్ళలేదట. ఒక్కసారి ఎన్టీఆర్ని చూడాలి, చేతులు ఊపాలని, ఫోటో తీసుకోవాలని అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారట. ట్రైన్ ఒక స్టేషన్ నుంచి బయలుదేరి మరో స్టేషన్కు చేరుకునే లోపు అక్కడ కూడా అభిమానులు సిద్ధంగా ఉండేవారట. దీంతో ప్రతి స్టేషన్లో ట్రైన్ చాలాసేపు ఆగిపోవాల్సి వచ్చిందని వినాయక్ చెప్పారు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడట. ఆ సమయంలో తనకు ఫోన్ చేసి అన్న అసలు ఏంటన్నా ఇది అని అడిగారని వినాయక్ తెలిపారు. కేవలం 18 నుంచి 19 ఏళ్ల వయసులో ఉన్న ఒక యువ హీరోకు ఇంతటి అభిమానాన్ని చూడటం చాలా పెద్ద అనుభవం. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం చూసి ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారని, అతని కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయని వినాయక్ గుర్తు చేసుకున్నారు. ఒక యువ హీరో జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. స్టార్డమ్ అంటే ఏంటో, అభిమానుల ప్రేమ అంటే ఏంటో ఆ రోజు ఎన్టీఆర్ ప్రత్యక్షంగా అనుభవించారని వినాయక్ చెప్పారు. ఒక సినిమా విజయం సాధించడం ఒక విషయం అయితే, ప్రేక్షకులు హీరోను తమ కుటుంబ సభ్యుల్లా ప్రేమించడం మరొక విషయం. ఆ స్థాయిలో అభిమానాన్ని పొందడం చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆది సినిమా గురించి మరింత వివరంగా మాట్లాడుతూ వినాయక్ ఈ చిత్రాన్ని కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించామని చెప్పారు. కానీ సినిమా విడుదలైన తర్వాత భారీ వసూళ్లు సాధించిందని తెలిపారు. ఆ కాలంలో ఆది సినిమా సృష్టించిన ప్రభంజనం అసాధారణమని అన్నారు. సినిమా కథ, యాక్షన్ సన్నివేశాలు, ఎన్టీఆర్ నటన, మణిశర్మ సంగీతం అన్నీ కలిసి చిత్రాన్ని బ్లాక్ బస్టర్గా మార్చాయని చెప్పారు. ముఖ్యంగా నువ్వు నందమూరి హరికృష్ణ కొడుకువి కాదురా, నందమూరి తారక రామారావు మనడి అంటూ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. థియేటర్లలో అభిమానులు పూనకాలతో ఊగిపోయేవారని గుర్తు చేసుకున్నారు. ఆది సినిమా తర్వాత ఎన్టీఆర్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆయనకున్న మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ ఎన్టీఆర్ సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రారంభించారు. చాలా చిన్న వయసులోనే మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సృష్టించుకున్నారు. వినాయక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కథ విషయంలో ఎన్టీఆర్ ఎప్పుడూ రాజీ పడరని అన్నారు. ఒక కథ తనకు నచ్చితే దానికోసం ఎంత కష్టమైనా పడతారని చెప్పారు. అలాగే తనకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకోవడంలో వెనకడుగు వేయరని పేర్కొన్నారు. ఎవరేమన్నా తనకు సరైనది అనిపించిన విషయాన్ని నమ్మి ముందుకు వెళ్లే వ్యక్తి ఎన్టీఆర్ అని వినాయక్ తెలిపారు. అదే లక్షణం ఆయనను నేటి స్థాయికి తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇక దర్శకుడిగా హీరోలతో తన అనుబంధం గురించి కూడా వినాయక్ వివరించారు. తాను ఎప్పుడూ హీరోల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళని చెప్పారు. వారు పిలిస్తేనే వెళ్తా అని, వారి స్పేస్ను గౌరవిస్తా అని తెలిపారు. తనకు అందరితో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ హద్దులు దాటనని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభాస్ గురించి చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని వినాయక్ అన్నారు. ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద స్టార్లలో ఒకటిగా ఉన్నప్పటికీ అతనిలో ఏ మాత్రం అహంకారం ఉండదని చెప్పారు. ప్రభాస్కు జీరో యాటిట్యూడ్ ఉంటుందని, స్నేహితుల విషయంలో చాలా ప్రేమగా ఉంటారని తెలిపారు. తాను ఎప్పుడూ ప్రభాస్ను డిస్టర్బ్ చేయనని, కానీ 2-3 నెలలకు ఒకసారి ప్రభాస్ స్వయంగా ఫోన్ చేసి డార్లింగ్ ఎక్కడున్నారు అని అడిగి కలుస్తారని చెప్పారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన తర్వాత కూడా
ప్రభాస్ తన పాత స్నేహితులను మర్చిపోలేదని వినాయక్ పేర్కొన్నారు. ఇక ఈ మాటలు విన్న అభిమానులు ప్రభాస్ సరళతను మరోసారి ప్రశంసిస్తున్నారు. ఇక తన పుట్టినరోజు వేడుకల గురించి మాట్లాడుతూ వినాయక్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన బర్త్డే వేడుకలకు చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ వంటి ప్రముఖులు హాజరయ్యారని చెప్పారు. అల్లు అర్జున్ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ తన తరపున అల్లు అరవింద్ను పంపించి ప్రత్యేకంగా విషెస్ చెప్పించారని తెలిపారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పారు. ఆ సమయంలో ఆయన వార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు తాను ఫోన్లో మాట్లాడుకున్నామని, ప్రస్తుతం ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నారని చెప్పారు. అయితే వినాయక్ చెప్పిన ఈ విషయాల్లో అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నది మాత్రం ట్రైన్ సంఘటన. ఎందుకంటే అది కేవలం ఒక స్టార్కు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాత్రమే కాదు, ఒక యువ హీరో తన అభిమానుల ప్రేమను ప్రత్యక్షంగా అనుభవించిన భావోద్వేగ క్షణం గురించి కూడా చెబుతోంది. ఇప్పటికే RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగారు. కానీ ఆ ప్రయాణం ప్రారంభమైన రోజుల్ని గుర్తు చేస్తే ఆది సినిమా పేరు తప్పకుండా వస్తుంది. అదే సినిమా ఆయనకు స్టార్డమ్ను తీసుకొచ్చింది. ఇక అదే సినిమా అభిమానుల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం సంపాదించింది. కేవలం 18 ఏళ్ల వయసులో అభిమానులు ట్రైన్ను ఆపేసే స్థాయిలో క్రేజ్ సంపాదించుకోవడం నిజంగా అసాధారణం. నేటి తరానికి అది ఒక కథలా అనిపించవచ్చు, కానీ ఆ కాలంలో ఎన్టీఆర్ అభిమానుల ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. మొత్తానికి వివి వినాయక్ చెప్పిన ఈ జ్ఞాపకాలు మరోసారి ఎన్టీఆర్ ప్రారంభ కెరీర్ను అందరికీ గుర్తు చేశాయి. ఒక యువ హీరోగా ప్రారంభమైన ప్రయాణం మాస్టార్గా ఎదగడం, తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందడం వరకు ఎన్టీఆర్ సాధించిన విజయాలు నిజంగా ప్రత్యేకమైనవే. అభిమానులు చూపించిన ప్రేమ, దర్శకులు పెట్టిన నమ్మకం, ఆయన కష్టపడి పనిచేసిన తీరు, ఇవన్నీ కలిసి నేడు జూనియర్ ఎన్టీఆర్ను భారతదేశంలోని అగ్రనటుల్లో ఒకరిగా నిలబెట్టాయి.